తిరుమల లడ్డు వివాదంపై ఏపీ హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. లడ్డు వివాదంపై న్యాయ పోరాటానికి సిద్ధమైన వైసీపీ తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా వైసీపీ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పిటిషన్పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని ఏపీ తెలిపింది. ఇక తిరుమల లడ్డూకి సంబంధించిన వివాదం రోజు రోజుకు ముదిరిపోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. ముఖ్యంగా ఏదైతే శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందనే దానిపై పూర్తిగా ఏదైతే విచారణ సిట్టింగ్ జడ్జితో ఏదైతే విచారణ జరపాలని చెప్పేసి వైసీపీ అయితే కోరుతుంది. ముఖ్యంగా ఇటు మరోవైపు ఇటు టీడీపీ కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది. ఎందుకంటే తప్పు చేసినటువంటి వైసీపీ ఇప్పుడు మళ్ళా కోర్టులను వేదికగా వాడుకుంటోందని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆరోపిస్తుంటే, ఇక్కడ వైసీపీ మాత్రం మా ప్రభుత్వంలో ఎప్పుడు తప్పు జరగలేదు, కానీ కావాలని ఈ ప్రభుత్వం మాపై నిందలు వేస్తోందని చెప్పేసి ఈ రోజు పిటిషన్ దాఖలు చేసినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ వచ్చే బుధవారం చేస్తారని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ తిరుమల శ్రీవారి లడ్డు అంటే చాలా ప్రత్యేకమైందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవారి దర్శనం దొరకకపోతే భక్తులు స్వామివారి లడ్డు తీసుకువెళ్లి వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకొని 10 మందికి పంచుతుంటారు. అటువంటి లడ్డు ప్రసాదాన్ని ఇక ఆ లడ్డు ప్రసాదంలో పంది నెయ్యి అంటే పంది కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యిని కలపడంపై తీవ్ర దుమారమే రేపుతోంది. ముఖ్యంగా ఇక్కడ భక్తులు కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు నాయకులు కావచ్చు, మరోవైపు ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా దీనిపై ఆయన మనోవేదనకు గురయ్యారని చెప్పేసి ఆయన కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి లడ్డూకు సంబంధించి కల్తీకి జరిగినటువంటి 5 కంపెనీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రిపోర్టులు వస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటోంది. దీనికి వైసీపీ ప్రభుత్వం మాత్రం అంటే వైసీపీ ప్రభుత్వ నాయకులు అంటే గత పాలకులు ఉన్నటువంటి నాయకులు పూర్తిగా ఏదైతే ఎటువంటి తప్పు జరగలేదు, కానీ దీనిపై పూర్తిగా మేము కోర్టుకు వెళ్తాం, ఖచ్చితంగా ఎవరైనా మా పైన నిందలు వేస్తే ఖచ్చితంగా ఊరుకోమని చెప్పేసి వాళ్ళు తెలిసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏమేమా రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.